ఓం శ్రీ మహాగణాధిపతి నమః. ఈరోజు మహనీయుని మాట ఒక దాని గురించి మనం తెలుసుకుందాము. ఫలితాన్ని ఊహించుకుంటూ ఏ పనిని ప్రారంభించకూడదు, ఏ పనిని చెయ్యకూడదు. ఫలితం ఎలా ఉన్నా సరే, గెలిచినా ఓడినా ఫలితాన్ని ఊహించుకుంటూ ఎప్పుడు ఏ పనిని ప్రయత్నించకు. ఫలితం ఎలా ఉన్నా సరే, గెలుపైనా ఓటమి అయినా నీ ప్రయత్నం మాత్రం అద్భుతంగా ఉండాలి. అప్పుడు ఒకవేళ నువ్వు గెలిస్తే సంతోషం, ఒకవేళ ఓడినా నీ ప్రయత్నాన్ని ప్రశంసించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఫలితాన్ని ఊహించుకుంటూ ఏ పని చేయకూడదు. మనము ఎన్నిసార్లు ప్రయత్నించగలిగితే అన్నిసార్లు ప్రయత్నించాలి. మరి ఫలితం గురించి ఊహించుకుంటూ ఎప్పుడు నిరుత్సాహం మాత్రం పడకూడదు. ఎప్పుడూ కూడా మనము ఫలితాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ప్రయత్నం మాత్రం అద్భుతంగా ఉండాలి. ఇది ఈరోజు మహనీయుని మాట. అలాగే ఈ రోజుల్లో కల్మషం లేకుండా చక్కగా హాయిగా ప్రేమగా చిన్నపిల్లల మనస్తత్వం అంటారు, అలా కల్మషం లేకుండా పలకరించే వాళ్ళు చాలా తక్కువగా అరుదుగా దొరుకుతూ ఉంటారు మనకు. అలాంటి వాళ్ళు దొరికినప్పుడు ఖచ్చితంగా మీ జీవితంలో నుంచి వదులుకోకండి. అలాంటి వారు మళ్ళీ వెతికినా దొరకని రోజుల్లో బ్రతుకుతున్నాం మనమంతా కూడా. నవ్వుతూ హాయిగా చక్కగా మిమ్మల్ని పలకరించే వాళ్ళను, ప్రేమగా మీతో మాట్లాడే వాళ్ళను జీవితంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యతిరేక పరిస్థితులు ఒకవేళ వచ్చినా ఆ మనిషితోటి ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకండి. ఇదండి ఈరోజు మంచి మాట.